నాలోనూ అట్లాగే ఉంటది. 100కి 80, 90 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇళ్లల్లో అవును. చంద్రబాబు ఫోటో ఉంటది. హ్మ్. ఆయన ఎన్టీ రామారావు ఫోటో ఉంటది. ఆయన దేవుడని వీళ్ళు పెరిగే క్రమంలో చెప్తా ఉంటుంటారు. హ్మ్. వాళ్ళు చంద్రబాబు వచ్చినప్పుడు బయటికి తీసుకొచ్చి చూపెట్టి దండం పెట్టి అని చెప్పడం, హ్మ్. ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటారు. ఇంకోటి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎట్లా తిట్టాలో నేర్పడం, హ్మ్. బాలయ్య డైలాగుల టైప్లో నేర్పడం. హ్మ్. అదేంటంటే అదొక దాన్ని ఏమంటారు ట్రాన్స్లో ఉంటారు వాళ్ళు. హ్మ్. ఆ ట్రాన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి గబక్కన వేరే సిస్టమ్ని యాక్సెప్ట్ చేయలేరు. హ్మ్. ఎక్సెప్ట్ చంద్రబాబు అసలు ఈ లోకంలో ఏదైనా ఉందంటే చంద్రబాబు గారు ఆలోచన తీరు వల్లనే ఈ లోకం ఈ మాత్రం బ్రతుకుతోంది. హ్మ్. వాస్తవంగా ఆయన గనక లేకపోయి ఉంటే అమెరికా ఇవాళ రోజున ఆ పరిస్థితిలో ఉండదు. హ్మ్. లేదంటే రష్యా యుద్ధాన్ని ఏదైనా మార్చాలంటే చంద్రబాబు గారు గనక ఒకసారి తలుచుకుంటే సింపుల్గా పరిష్కరించగలిగేవాడు. నరేంద్ర మోడీ చేతకానోడు కాబట్టి అట్లా చేస్తున్నాడు కానీ లేకపోతే రష్యా యుద్ధాన్ని చంద్రబాబుకి చెప్తే ఇద్దరు ముగ్గురితో మాట్లాడేసి అవసరమైతే బిల్ గేట్స్తో మాట్లాడతాడో లేకపోతే ఇంకెవరితోనైనా మాట్లాడేసి సెట్ చేసేస్తాడు, క్లింటన్తో మాట్లాడేసి. అదే ఇజ్రాయెల్ వారినైనా సరే ఈయన మాట్లాడితే కనుక అవసరమైతే ఓవైసీతో చెప్పేసి అక్కడికి పంపించేయని మాట్లాడేసేవాడు. అదొక విచిత్రమైనటువంటి ట్రాన్స్లో ఉంటారు. హ్మ్. ఆ ట్రాన్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ హ్మ్. మన బిచ్చం మీద బతుకుతున్నాడు. హ్మ్. బీజేపీ మనకు అవసరం. ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ అయితే ద్వేషించేవాళ్ళు. హ్మ్. ఎందుకు బీజేపీ సోషల్ మీడియా వాళ్ళు తెలుగుదేశాన్ని బాగా టార్గెట్ చేసేవాళ్ళుగా. హ్మ్. జనసేన వాళ్ళు మొదట్లో టార్గెట్ అవును. చేసేవాళ్ళు. అవును. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ మొదటి మీటింగ్ జరిగాక హ్మ్.